ఈ రాష్ట్రంలో మీ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలైంది. 13 నెలల్లో ఎంతో మంది మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు స్పందించారా? ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా? ఆ బాధిత మహిళకు వెళ్ళి పరామర్శ చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు బాధితులకి ఎప్పుడూ సపోర్టుగా నిలబడలేదు సరికదా. దౌర్జన్యం చేసిన వాళ్ళకి అలాగే దుర్మార్గులకి ప్రతి సందర్భంలో కూడా కొమ్ము కాస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతసేపు కూడా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు చూసి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నారు. మీ పోలీస్ శాఖని మీరు దిగజార్చుతూ ఉన్నారు. దాని పరువుని, పోలీసు శాఖ పరువుని మీరు దిగజార్చుతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. సమయం సందర్భం లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తారు. అసలు జగనన్న గురించి మాట్లాడే అర్హత మీకుందా? జగనన్న కాలిగోటికి మీరు సరిపోతారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఏకవచనంతో సంపాదించడం ఏంటి? మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది, ఏకవచనంతో సంబోధించే వాళ్ళని అంటూ ఉంటారు. వీడేంటి ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నాడు, వీడేమైనా బొడ్డు కోసి పేరు పెట్టాడా అనేసి. జగనన్నకి అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నారు? అతను ఒక ప్రతిపక్ష నేత, ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత. 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది. మాజీ ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అని మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా హోంమంత్రి గారు అని నేను అడుగుతున్నాను.